Hello everyone, welcome to our Fighting Champs Kickboxing tutorial in Telugu. My name is Raj Kumar. ఈ రోజు మనం బాడీ జాబ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇలా ఫైటింగ్ స్టాన్స్ లో ఉన్నప్పుడు బాడీ జాబ్ ఇలా బాడీకి చేయాలి. సో ఈ బాడీ జాబ్ మనం స్ట్రైట్ గా ఉండి ఇలా డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇలా డైరెక్ట్ చేస్తే మనకి డైరెక్ట్ ఫేస్ ఓపెన్ అయ్యి పంచ్ పడుతుంది. సో మనం బాడీ జాబ్ చేసేటప్పుడు ఇలా బెండ్ అయ్యి చేయాలి. ఇలా చేసేటప్పుడు కూడా ఈ షోల్డర్ ప్రొటెక్షన్ లేకపోతే మనకు ఓవర్ హ్యాండ్ పంచ్ అనేది కొడుతుంది. సో ఇలా బెండ్ అయ్యి స్ట్రైట్గా కొడుతూ షోల్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో స్ట్రైట్ లైన్లో ఉంటే స్ట్రైట్ పంచ్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా బెండ్ అయ్యి స్ట్రైట్ లైన్ నుంచి అవుట్ అయ్యి షోల్డర్ ప్రొటెక్షన్ చేస్తూ ఇలా బాడీ జాబ్ చేయాలి. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ బెండ్ అయ్యి సైడ్కి జరిగి ఇలా కొట్టాలి. ఓకే, ఒకసారి రియాలిటీలో చూడండి. 1 2 3. సో బాడీ జాబ్ ఇలా చేయాలి. ఈ బాడీ జాబ్ని మనం ఫేక్స్ చేస్తూ సెటప్ చేస్తూ అపోనెంట్ నాకౌట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 2-3 టైమ్స్ అపోనెంట్కి అబ్జర్వ్ చేయాలి. 1 2 3. వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. మనం పైన కొడతామని ఊహించుకుంటారు. ఆ టైంలో పైకి వదిలేసి కింద కొట్టాలి, బాడీ జాబ్ కొట్టాలి. లేకపోతే మనం రైట్ సైడ్ క్రాస్ కూడా సెటప్ చేయొచ్చు. 1 2 ఇలా కొట్టి మళ్ళీ బాడీ జాబ్ కొట్టచ్చు. సో బాడీ జాబ్ని ఫేక్ చేస్తూ కూడా మనం పైన నాకౌట్ చేయొచ్చు. ఎలా అంటే 2-3 టైమ్స్ బాడీ జాబ్ చేయాలి. 1 2 3. 4th టైం డైరెక్ట్ ఫేస్కి. అపోనెంట్ ఏమనుకుంటాడు, మనం కిందే కొడతాం అనుకుంటాడు. అప్పుడు పైన కొట్టి నాకౌట్ చేయొచ్చు. అండ్ బాడీ జాబ్ చేసేటప్పుడు మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం స్పీడ్ లేకుండా ఇలా బెండ్ అవుతున్నట్టు అపోనెంట్కి తెలిస్తే వాళ్ళు లో రౌండర్స్ కిక్ ఫేస్కి కానీ ఫ్రంట్ కిక్ ఫేస్కి కానీ కొడతారు. సో బాడీ జాబ్ ఎలా చేయాలి, స్పీడ్ ఉండాలి. చేసేటప్పుడు స్పీడ్ కొట్టి సెంటర్ లైన్ నుంచి అవుట్ అయ్యి కరెక్ట్ ప్రాపర్ వేసి మళ్ళీ మన స్టాండ్లోకి రావాలి. అప్పుడే మనం సేఫ్టీగా బాడీ జాబ్ కొట్టగలుగుతాం. సో చూసారు కదా బాడీ జాబ్ ఎలా చేయాలో. మన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.